తన తల్లి బ్రతికే ఉందని తెలుసుకున్న చాణక్యుడు ఎంతో ఆశతో ఆమెను చూడడానికి మగధ చేరుకున్నాడు. కానీ ఆమె తన ఇంట్లో లేకపోయేసరికి అమ్మ ఎక్కడుందో తెలుసుకోవడానికి తన బాబాయ్ అయిన కాత్యాయనుడి దగ్గరికి వెళ్ళాడు. చాణక్యుడు కాత్యాయనుడిని కలిసి, బాబాయ్, అమ్మ బ్రతికే ఉందనే విషయం నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు బాబాయ్ అని అడిగాడు. దానికి కాత్యాయనుడు, నేను కూడా నీలాగే మీ నాన్నగారు చనిపోయిన రోజునే గణానందుడు తన భటుల చేత ఆమెను చంపించేశాడు అని అనుకున్నాను. కానీ కొన ఊపిరితో ఉన్న ఆమెని చుట్టుపక్కల వారు వైద్యం చేసి కాపాడారు. ఆమె బ్రతికుందన్న విషయం నాకు 4 నెలల తర్వాతే తెలిసింది. అప్పుడు ఆమెని నేను కలిశాను. చాణక్యుడికి మీరు బ్రతికి ఉండాలని తెలిస్తే అతడు చాలా సంతోషపడతాడు. వెంటనే కబురు పంపిస్తాను అని ఆమెకు చెప్పాను. అందుకు ఆమె ఒప్పుకోలేదు. గణానందుడు నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకంటూ మిగిలింది నా కొడుకు మాత్రమే. వాడిని అక్కడే ప్రశాంతంగా విద్యాభ్యాసం చేయనివ్వండి. నా ఆశీస్సులు ఎప్పుడు వాడుకుంటాయి. నేను బ్రతికి ఉన్నాను అని తెలిస్తే తన విద్యాభ్యాసం ఆపి నా కోసం ఇక్కడికి వచ్చేస్తాడు. గణానందుడి వల్ల వాడి ప్రాణానికి ఆపద రావచ్చు.